రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ నేత బుర్రి మురళీధరరావు స్వగృహంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుర్రి మురళీధరరావు గారి స్వగృహంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మురళీధర్ గారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విలువైన భూముల విక్రయాలలో సొంత వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నాలు విరమించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని, ఆదుకోవాల్సిన ఈ సమయంలో ఈ చర్యలు దారుణమని అన్నారు. కార్యక్రమంలో ఓలిటి వెంకటేశ్వరరావు, యువమోర్చా అధ్యక్షుడు గరగ వీరబాబు, బుర్రి వరలక్ష్మీదేవి, స్వాతి, కుమారి, పద్మ, గణలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విలువైన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రభుత్వం అమ్మి మరి దాంతో ఏదో పండగ పబ్బం లేకపోతే ప్రజలను పరిపాలించాలనుకుంటాం చాలా పొరపాటు, చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వం అన్నది పరిపాలించాలి, మరి సంక్షేమ కార్యక్రమాలు అవి చేయాలి. కానీ ఉన్న భూముల్ని అమ్మి మరి ఈ విధంగా మరి చేయటం అన్నది దారుణం. కాబట్టి ఇలాంటి నీచమైన మరి పనులన్నీ కూడా మానుకుని మరి ప్రజలనే మంచి పరిపాలన అందించాలనేసి మేము ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం మన ప్లేకార్డులు పట్టుకుని ఈ నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తూ మరి స్టేట్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని మరి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారు చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలనేసి సామాన్య ప్రజల తరపుని, మధ్యతరగతి ప్రజల తరపుని, ప్రజలందరి తరపుని కూడా భారతీయ జనతా పార్టీ తరపుని మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ప్రజలు ఆల్రెడీ ఎన్నో విధాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ సమయంలో కరెంటు బిల్లు పెంపు అనేది కూడా ప్రజలకి భయాందోళన కలిగించింది. అది ఒకే విధమైన భయాందోళన కాదు, రెండు విధాలుగా పడుతున్నారు. ఒకటి ఏంటంటే కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఒకటి. రెండవది కరెంటు బిల్లు పెరిగితే అమ్మఒడి, పెన్షన్ లాంటి స్కీమ్స్ ఇవి రావనే ఆలోచన కూడా ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇవన్నీ ప్రభుత్వం గమనించాలిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రభుత్వ భూముల విక్రయ జీవోను కూడా తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.